తెలుగుదేశం పార్టీ చీఫ్ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారన్న మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి సీన్ రిపీట్ అయితే రియాక్షన్ గట్టిగా ఉంటుందని వార్నింగ్ బెల్స్ కూడా వెళ్లాయి. పార్టీ కంటే వ్యక్తిగత పనులే ముఖ్యమయ్యాయా అంటూ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ నిర్వహించే సమావేశాలకు రాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుందని డుమ్మా మాస్టర్లకు క్లాస్ పీకారట అధినేత చంద్రబాబు. మంగళగిరిలో పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చంద్రబాబుకు కోపం తెప్పించింది. ఆ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబుకు వారంతా కనిపించకపోవడంతో సీరియస్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది కూడా విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుసుకున్న చంద్రబాబు ఇక విదేశాల్లోనే ఉంటే మంచిదంటూ చురకలంటించారు. ఇక నిత్యం పార్టీపై ఓ కన్నేసే చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు సొంతంగా సర్వేలు చేయిస్తుంటారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారా, అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారా అన్న అంశాలపై ఎప్పటికప్పుడు తాజా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇక పలు సంస్థల నుంచి అందిన రిపోర్టులపై చర్చించే పార్టీ సమావేశంలోనే ఎమ్మెల్యేలు ఉండకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగింపులో గైర్హాజరైన ప్రతినిధులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చేశారు. పార్టీ సమావేశానికి ఆహ్వానించిన వారిలో కూడా ఎమ్మెల్యేలతో కలిపి 56 మంది గైర్హాజరు కావటంపైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక అటు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు, సంతకాలు పెట్టి మధ్యలోనే ఎంతమంది వెళ్లిపోయారు, ఆఖరి వరకు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. అంతేకాదు ఆట తానా కార్యక్రమాలకు వెళ్తున్న వారి పేర్లు కూడా తన దగ్గర ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చేశారు చంద్రబాబు. తానా ఆట అంటూ తిరిగితే టాటా చెప్పాల్సి వస్తుందని సుతిమెత్తగా చురకలంటించారు. అయితే ఇప్పుడు ఈ వార్నింగ్ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రావాల్సిన మీటింగ్కు ఎందుకు రాలేకపోయారు? బాస్ నిర్వహించే మీటింగ్లు ఎప్పటిలాగానే ఉంటాయి, ఎందుకులే అనుకున్నారా? లైట్గా తీసుకున్నారా, లేక ముందుగానే పర్మిషన్ తీసుకున్నారా? చంద్రబాబుకు చెప్పకుండానే డుమ్మా కొట్టారా, లేక పార్టీ ప్రతినిధులకు చెప్పారా? గుడ్ బై చెప్తామంటే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి, అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి.
హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలో కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది, ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై, అదేవిధంగా కొంతమంది పార్టీ ముఖ్య నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా 52 మంది వరకు గైర్హాజరవటం చంద్రబాబుకు తీవ్ర ఆక్రోశాన్ని అయితే తెప్పించింది. నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలంటూ చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పిస్తున్నా కానీ కొంతమంది వైఖరి తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? వంశీ, ఏదైతే నిన్న జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిందో, సమావేశానికి దాదాపు అందరినీ కూడా, అంటే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా హాజరు కావాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించినంత వరకు కూడా దాదాపు ఎవరైతే గైర్హాజరయ్యారో వారందరిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఆయన సభలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దాదాపుగా కొంతమంది 15 మంది వరకు ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజలు ఓట్లు వేసి గెలిచారో, గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలంతా కూడా నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల వద్దనే వాళ్ళు ఖచ్చితంగా రోజు వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో లేకుండా ఎక్కడంటే అక్కడికి తిరగడము, పుణ్యక్షేత్రాలు, అలాగే తానా సభలు, ఆటా సభలు అంటూ విదేశాలకు తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎవరైతే అట్లాంటి పనులు చేస్తున్నారో వారందరి రిపోర్ట్ ఖచ్చితంగా నా దగ్గర ఉంది. నెక్స్ట్ టైం టికెట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వారే ప్రజలకు సేవ చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరిదిద్దుకొని కొత్తగా ఏదైతే టీడీపీ హయాంలో నడుస్తున్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేసే పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. గత 5 సంవత్సరాలు ఏవైతే తప్పులను టీడీపీ మీద చూపించారో వాటినన్నింటినీ కూడా పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా అందుబాటులో నిత్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగా కాని పక్షంలో వారందరికీ కూడా నెక్స్ట్ టైం సీట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఇప్పటికే కూడా వారికి సంబంధించినటువంటి వారు ఇలాంటివి చేస్తున్నటువంటి వారిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నిన్న సభకి హాజరయ్యి వచ్చి అటెండెన్స్ వేసుకున్నట్టు సంతకం పెట్టి వెళ్లిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున సమావేశం జరుగుతోంది, ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి దాదాపుగా 10 రోజులకు ముందే వారందరికీ కూడా ఏదైతే అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా సమావేశానికి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దాంతో పాటుగా ఎవరైతే పార్టీ కోసం అలాగే ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తారో వారికే పదవులైనా కూడా లేకపోతే ప్రజల్లోకి వెళ్లి ఏదైతే వారికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చే వారికే టికెట్లైనా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా చేయడం తప్పు అంటూ నిన్న జరిగినటువంటి సమావేశానికి ఎవరైతే గైర్హాజరయ్యారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ ఏదైతే ఉందో అది పొలిటికల్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది, ఒక సీఎం స్థాయిలో ఉండి పార్టీ అధ్యక్షుడు సమావేశానికి పిలిస్తే రాకపోవడము, అలాగే కొంతమంది పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా రాలేదో వారికి, అలాగే ఎవరైతే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారో వారందరి పట్ల కూడా కాస్త ఏదైతే పార్టీ తీసుకునేటువంటి యాక్షన్ ఎలా ఉంటుందో ఇది మొదటిసారి వార్నింగ్ గా చెప్తారు. కాబట్టి అందరూ కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్ లో మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అవుట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మనకు రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్సీపీ అధికార ప్రతినిధి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, సురేందర్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, చూస్తున్నాం మొత్తంగా మస్తాన్ రావు గారు, చంద్రబాబు నాయుడు వార్నింగ్ ని ఎలా చూడాలంటారు? నిజంగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అదేవిధంగా ఆ పార్టీ ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలను? మస్తాన్ రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వినపడుతుందా? యా, వినపడుతుందండి. సార్ వినపడుతుందా? వినపడుతుందండి. సార్ ప్లీజ్ క్యారీ ఆన్. ఆడియో ఓకే ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, లక్ష్మణరావు గారికి, సురేంద్ర నాయుడు గారికి, కాంతి గారికి. చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ పార్టీ సమావేశం, ముఖ్యమైన సమావేశం అదేంటంటే 1 year పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అని పెట్టి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించిన ఎక్కడైతే వాళ్ళ ఎమ్మెల్యేలు లేరో అక్కడ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అది ఎంపీలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే నియోజకవర్గాలకు వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఒక ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది ఆయన అందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ, ముఖ్యమైన సమాచారం చెప్పినప్పటికీ కూడా ఎవరైనా కానీ ఆల్ టుగెదర్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే సమన్వయకర్త కావచ్చు, 56 ఒక పెద్ద సంఖ్య. ఒక అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెడుతున్నారంటే అంతమంది ఆ స్థాయిలో ఆబ్సెంట్ కావడం అనేది అక్కడ నాయకత్వం మీద అది ఒక రకమైన ఉదాసీన వైఖరిగా తెలియజేస్తుంది. ఒక పక్కన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒక పక్కన వాళ్లే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన ప్రసంగం అంతా చూస్తే నేరమయ్యే రాజకీయాలు ఉన్నారు, ఒక పక్కన వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మనం అన్ని కూడా కేంద్రం నుంచి నిధులు రాబడతా ఉన్నాము, సంక్షేమ పథకాలు కూడా ఒకటొకటిగా అమలు చేస్తా ఉన్నాము, అప్పులు పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాము, ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షం యాక్టివ్ గా ఉండి ఆ విధంగా నిరసన కార్యక్రమాలు కానీ వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆయన విస్తరించారు. మన ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తా ఉంటే తిప్పి కొట్టాలనే ఉద్దేశంతో నేను సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆట అని కొందరు, తానా అని కొందరు, ఇంకేదో వాళ్ళ పర్సనల్ పనులు ఉన్నాయని కొందరు వెళ్ళిపోతే ఎలాగా, ఏంటి ఇది ఏం సూచిస్తుంది? మీరు 1 time ఎమ్మెల్యేలుగా నిలబోతున్నారా, ప్రజలతో మమేకం అవుతారా? ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండేవాళ్లే నాయకులుగా రాణించగలుగుతారనే విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అందరం కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో రాజకీయాలన్నీ వేరు, లేకపోతే వారసులుగా వచ్చిన వాళ్ళు వేరు. ఇప్పుడు మనం కనుక ప్రతిరోజు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలని, పథకాలని రివ్యూ చేసుకుంటూ వాటిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎందుకు ఏది అమలు చేస్తున్నాము, ఏది అమలు చేయలేకపోతున్నాము, ఎందుకు లేటు, లేదా ఇప్పుడు అందుకున్న పథకాలకు సంబంధించి మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది ప్రతి ఇంటికి వెళ్ళి జూలై 2వ తారీఖు నుంచి ఆయన అడగమంటా ఉన్నారు. దానికి సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని కూడా, అంటే గతంలో చంద్రబాబు ఎన్నికల ముందు మస్తాన్ రావు గారు మనం చూస్తున్నాం. సరే, ఆ పార్టీల సంగతి పక్కన పెడితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల సొమ్ముతోనే అక్కడ అధికారాన్ని చెలాయిస్తుంది, ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. సో చంద్రబాబు నిర్ణయాన్ని ఎలా చూడాలంటే ప్రజాప్రతినిధులందరూ ప్రజల కోసం పనిచేయాలి అనే ఒక పిలుపుని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా దీన్ని ఇన్వైట్ చేయదగ్గ అంశం అండి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం కాలంలోనే గతంలో కంటే మిన్నగా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ఆ లోటుపాట్లు తెలుసుకోవాలని, వాళ్ళ పరిపాలనకు సంబంధించిన అభిప్రాయాన్ని ప్రజల నుంచి నేరుగా స్వీకరించాలనే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏంటంటే ఏదో అధికారం రాగానే లేకపోతే ఎన్నికల సమయం దాకా మళ్ళీ ప్రజల మొహం చూసే పరిస్థితి. ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మంచిదే. మరోవైపు మనం ఇంకోటి కూడా చూడాలి ఇక్కడ. ఇదే సమయంలో చంద్రబాబు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ దుష్ప్రచారం అంటే ఏదైతే వీళ్ళు దుష్ప్రచారం అని భావిస్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా దీని ద్వారా ఎదుర్కోవాలనే ఒక Right. సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. రైట్ ప్రసన్న గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు, మళ్ళీ టైం ఇస్తాను. రేగడి లక్ష్మణ్ గారు, చూస్తున్నాం మొత్తంగా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక విస్తృత స్థాయి సమావేశంలో. వైసీపీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారపూరితంగా వ్యవహరించిందో, కార్యకర్తలను పట్టించుకోలేదో, ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేదో, 11 సీట్లకు పరిమితమైంది, మనం కూడా ప్రజల్లో మమేకం అవ్వకపోతే ఇటువంటి పరిస్థితులు వస్తాయంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? మీకు ఛానల్ పెద్దలకి ఇండియన్ వీక్స్ హృదయపూర్వక నమస్కారం అండి. డెఫినెట్ గా కార్యకర్తల్ని ప్రజల్ని పట్టించుకోని పరిస్థితిలో ఉంటే ఏ పార్టీకైనా గొట్టకాలం అనేది చెప్పడం అయితే వాస్తవం. నేను ఇక్కడ అనేది ఏంటంటే ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం పెట్టినటువంటి మొదటి సంవత్సరం పరిపాలన పైన తొలివాడుగానే కార్యక్రమంలో దాదాపుగా 63 మంది ఎమ్మెల్యేలు దుమ్మా కొట్టారంటే అర్థమవుతా ఉంది. అంటే ఏ మేరకు వీళ్ళ పరిపాలన ఉంది, ఎంత మేరకు ప్రజారంజకమైన పరిపాలన చేశారు. ఇప్పుడు జూలై 2వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళండి, ఇంటింటికి మనం చేసిన మంచి కార్యక్రమం గురించి చెప్పండి అని చెప్పి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. వీటన్నిటికీ వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి, అంటే ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా మనల్ని బాగా రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేరు, అందరూ కూడా చాలా కోపదోషాలతో ఉన్నారు, మన మీద తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మనం చెప్పినటువంటి సూపర్ 6 అమలు చేయలేదు, మనం ఇచ్చినటువంటి 33 హామీలు అమలు చేయలేదు, మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి 143 హామీలు అమలు చేయలేదు. ప్రజలకు వెళ్ళి ఏ రకంగా మన పరిపాలన గురించి చెప్తాం, ఏం చేసాం, ఏం సాధించాం, ఏం డెవలప్మెంట్ చేసాం, ఏం ఉద్యోగాలు ఇచ్చాం, ఏ రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చామని ఆలోచన విధానంలో ఖచ్చితంగా మనల్ని నిలదీస్తారు, అడుగుతారు. కాబట్టి ఏ రకంగా ఏ మొహం పెట్టుకుని మనం ప్రజల్లోకి వెళ్తామని ఒక నిరసన కార్యక్రమము ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. రైట్ ఒకసారి మనం సురేందర్ నాయుడు గారి వాయిస్ తీసుకుందాం. సురేందర్ నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మొత్తంగా చూస్తున్నాం వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాము, ఏ మొహం పెట్టుకుని మనం అక్కడికి వెళ్తామని చెప్పే కొంతమంది సమావేశానికి హాజరు కాలేదు, మొత్తంగా టీడీపీలోనే అసమ్మతి రాజుకుంది అన్న విధంగా చెప్తూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నట్టు మిత్రులకి, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసమ్మతి అనేది ఎక్కడుంది సార్? ఇప్పుడు మాకు ఇంటర్నల్ సమావేశము ఎమ్మెల్యేలు అందరూ కూడా, కొంతమంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు, లేదు కొంతమంది ముందుగానే ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు వెళ్తా ఉంటారు. దాని మీద పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సీరియస్ అవ్వడం సహజం. అది సీరియస్ అవ్వడం, ఈసారి సీరియస్ అయితే నెక్స్ట్ టైం అయినా వీళ్ళు పద్ధతి మార్చుకుంటారు, ఎక్కడ పోకుండా ఉంటారు అనేది అది సహజం. ఈ రోజు ఏదో తెలుగుదేశంలో ఇప్పుడే జరిగిందని కాదు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ మారిపోయారు, క్రమశిక్షణ రూట్ తప్పినారంటే ఏటు పడుతుంది అనేసి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం ఎప్పుడు నుండో ఉన్నటువంటి ఆనవాయితీ. దీంట్లో అమలు చేయనటువంటి హామీలు ఏముంటాయి? సూపర్ 6 ఇచ్చాము, సూపర్ 6 లో ఆల్రెడీ 4 అనౌన్స్ చేశాము, ఇంకా 2 కూడా ఈ నెలలో అనౌన్స్ చేస్తున్నాము, ఆల్రెడీ 6 కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళ మాదిరి ఏమన్నా అవ్వ తాతలకు 3000 పింఛన్ ఇస్తామని చెప్పి సంవత్సరం 5 సంవత్సరాలు పట్టింది మేము పింఛన్ ఇచ్చేదానికి, లేదంటే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి పూర్తిగా రద్దు చేయకుండా పోయింది మేమేనా? లేదు ఏదైతే మందు ఉందో మందు పూర్తిగా నేను రద్దు చేసి ఎలక్షన్ లేక వస్తానని చెప్పినాడు, దాని మాటే మాట్లాడాలి. ఆ విధంగా ఏమన్నా మేము చేసామా? రేపు 2వ తేదీ ప్రజల్లోకి మేము వెళ్తున్నాము, 2వ తేదీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ప్రజలు మమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అని. దాని తర్వాత 3వ తేదీ మీరు కూడా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మీ పరిస్థితి ఏంది అని. మీలాగా ఏమన్నా మేము 5 సంవత్సరాలు అధికారాన్ని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం చేశామా? మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలో 3వ నెల నుండే మేము రూట్ లెవెల్లో ప్రతి ఇంటికి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన 3వ నెల నుండి ప్రతి దగ్గర ఏదో ఒక ప్రోగ్రాం, పింఛన్ కార్యక్రమం అయితే ఒక దగ్గర పింఛన్ కార్యక్రమం పెట్టి ఆ జిల్లా అంతా పర్యటిస్తున్నారు. గత 5 సంవత్సరాలు చూసాం కదా మనము, తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చిన పాపాన పోలేదు కదా. ఒకవేళ వచ్చినా బటన్ నొక్కేదానికి పరదాలు సాటను మీరు వచ్చారు, పైన ఆకాశంలో ఫ్లైట్ పోయిందంటే కింద చెట్లు నరికేస్తా ఉన్నారు, కింద
Right, సురేంద్ర గారు. ఆ విధంగా మనం ఏమైనా చేస్తున్నామా? Right, సురేంద్ర గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. Ultimate గా మాకు ప్రజలే శిరోధార్యం, ప్రజా శ్రేయస్సే శిరోధార్యం. మేము ఏ కార్యక్రమం అయినా ప్రజల మధ్య తెలుసుకుంటాం. అందుకనే ఈ రోజు రేపు 2వ తేదీ 3వ తేదీ నుండి ప్రతి ఒక్కరూ కింద రూట్ లెవెల్ కార్యకర్త నుండి బూత్ కన్వీనర్ నుండి పార్టీ అధ్యక్షుడి వరకు ప్రజల్లోనే ఉంటాం 10 రోజుల పాటు. ప్రజలకు ఏమి కష్టం ఉంది, మేము ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నెరవేర్చాం, మీ ఇంటికి ఎంతవరకు చేరింది, ఇంకా చేరాల్సింది ఏముంది, ఇంకా ఏదైనా మీకు సమస్య ఉందా, ఆ సమస్య ఉంటే మాకు చెప్పండి, తక్షణం మేము పరిష్కారం చేస్తాం అనే విధంగా మేము ప్రజలకు వెళ్ళబోతున్నాం. కాబట్టి వీళ్ళు ఏదో మళ్ళీ టైం ఇస్తాను సురేంద్ర గారు. అంటారే ఆ విధంగా ఉంటుంది కదా పరిస్థితి. నిజంగా మీకు అంత అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఉంటే ప్రజల మీద అసెంబ్లీకి రావాలి. మీరు అసెంబ్లీ ఏదైనా తప్పు చేసి ఉంటే అది చేయకుండా సురేంద్ర గారు మీకు మళ్ళీ టైం ఇస్తాను. మస్తాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అదేవిధంగా అధికార పక్షం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నాయా లేదా అనేది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తేనే తెలుస్తుంది. సో మొత్తంగా సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవడంతో ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటారా లేదా అనేది ఆ పార్టీ పరంగా వదిలిపెడితే, సో ఖచ్చితంగా అందరిలో అయితే ఒక ఎలర్ట్ వస్తూ ఉంది. సో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచినా కానీ, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచినా కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ పార్టీల మధ్య పోటీ అనేది ఉన్నా కానీ ఈ పరిణామం మంచిగానే దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి, దీన్ని ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాగ్దానాలు చేసి తర్వాత ప్రజలకు మద్దతు చాటేసే విధంగా ఉండే పరిస్థితి. ఈ రోజు 1 year కాగానే ఆ 1 year లో ఏం చేసాం, మేము చెప్పినవి ఏంటి, మేము చేసినవి ఏంటి అనేది ప్రజలకి నేరుగా చెప్పాలనుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కూడా అదే అనుకుంటోంది. వైసీపీ అమలు చేయలేదని చెప్తున్నప్పుడు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ఎందుకు అమలు చేయకపోతున్నారు అనేది చెప్పగలిగితే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదైతే ఆయన 9,60,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నారో ఆ అప్పుల నేపథ్యంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఇదిగా అమలు చేయాలనుకుంటున్నాం, అమలు చేస్తున్నాము, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము, ఈ విషయాలన్నీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది ప్రతిపక్షం కూడా ఏదో యాగి చేసినట్టు కాకుండా నిజంగా పథకాల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సంబంధించి సవరించాలంటే ప్రజల తరఫున ఎట్లా పోరాడాలి, ప్రజల తరఫున ఏ విధంగా ప్రభుత్వానికి గ్రీవెన్స్ తెలియజేయాలి వాటిని అనే దిశగా ప్రతిపక్షం కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను. రైట్, మొత్తంగా రైట్. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం అధికార పార్టీ నిర్వహించిన సమావేశానికి మా ఎమ్మెల్యేలు కొంతమంది రాకపోవడం వాస్తవమే. అయినప్పటికీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఇంకొకసారి అలా జరగకూడదని చెప్పి మా పార్టీ అధినేత వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అంతేకాని ప్రజల్లోకి మేము ధైర్యంగా వెళ్ళబోతున్నాం. ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి. ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళబోతున్నాం, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నారు. ఏం చెప్తారు? వంశీ గారు, 75 మంది ఎమ్మెల్యేలు విజయవాడలో రహస్యంగా భేటయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని గద్దె నుంచి కింద దింపి నారా లోకేష్ గారిని సీఎం చేయాలన్న ఉద్దేశంతో 75 మంది రహస్య మీటింగ్ చేశారు. సురేంద్ర నాయుడు గారు వినండి సార్. 75 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక దగ్గర చేరుకొని చంద్రబాబు నాయుడు గారిని కింద దింపి నారా లోకేష్ గారికి పదవిగా అదే ముఖ్యమంత్రిగా పట్టం కట్టడం ఒక ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే ఇంతగా సురేంద్ర నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రజల్లో 10 రోజులు మేము ఉంటామని. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 10 రోజుల కార్యక్రమంలో పాల్గొంటారా? పాల్గొంటే ఎక్కడి నుంచి పాల్గొంటారు? ఏ ఊరి నుంచి 10 రోజులు పాల్గొంటారు? ఏ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజులు లక్ష్మణ్ గారు పెద్ద ఆరోపణలు చేశారు మీరు. మనం సురేంద్ర నాయుడు గారి నుంచి వాయిస్ తీసుకుందాం. ఏంటి మొత్తంగా లోకేష్ సీఎం అవడం కోసం 75 మందితో రహస్య భేటీ నిర్వహించారని చెప్పి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇది నిజమేనా? లోకేష్ సీఎం అయ్యేందుకు పావులు కదుపుతున్నారా? అదేవిధంగా రేపు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు కూడా పాలు పంచుకోబోతున్నారా? ఏంటి, ఎలా చూడాలంటారు సార్? సార్, ఇప్పుడు లోకేష్ బాబుని సీఎం చేయాలంటే రేపు తెల్లారితో చేస్తాం, అది పెద్ద సమస్య కాదు. దానికోసం మేము గూడుకుంటా అని లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏదో పని లేకుండా ఏదో ఒక ఆరోపణ చేస్తా ఉంటారు, అవన్నీ పసలేని ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంకాలం, రేపు తెల్లవారుతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడ పంచినిచ్చే కార్యక్రమం చేసేసిన తర్వాత రేపు ఈవినింగ్ 5:30 కుప్పం చేరుతారు.
కుప్పంలో నైట్ బస్ చేసి ఎల్లుండి మార్నింగ్ కుప్పం నియోజకవర్గం నుండే స్టార్ట్ చేస్తాడు ముందడుగు కార్యక్రమాన్ని. కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఈ ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో 175 నియోజకవర్గాలు టచ్ అయ్యే విధంగా ఈ 10 రోజుల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లోకేష్ బాబు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు, ముగ్గురు కూడా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా మా ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది. రైట్, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం చేరాల్సినవి ఏవే ఉన్నాయి సురేంద్ర నాయుడు గారు అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాం మేము. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పినట్టు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు, ఓకే. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు గైరు హాజరవుతున్నారు. మొన్న మీటింగ్ కి గైరు హాజరయ్యారు. ఈ రోజు మీరు నిర్వహించే కార్యక్రమానికైనా హాజరవుతారా లేదా అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. వాళ్ళందరూ రెబల్స్ గా మారుతున్నారని కూడా వైసీపీ చెప్తుంది. మీ పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది? అది వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వెళ్ళింది. 3వ తేదీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కార్యక్రమంలో తూచా తప్పకుండా పాల్గొని తీరుతారు. మీరు చూడండి, రేపులే ఎల్లుండి మళ్ళా డిబేట్ పెట్టండి. 3వ తేదీ 175 మంది ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల్లో పర్యటించారా లేదా, ఇంటింటికి వెళ్ళారా లేదా అని తెలుస్తుంది. మేము వాళ్ళగా సార్ మాకు 164 ప్రజలు ఒక సెకండ్ 164 సీట్లు మాకు ప్రజలు ఇచ్చారు. మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని కాపాడుకుంటూ వాళ్ళ మీద గౌరవంతో మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల్లోకి సంవత్సరం అయిన వెంటనే ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. కానీ వైసీపీ 5 సంవత్సరాలు ఏ రోజైనా ధైర్యంగా పరదాలు లేకుండా మా చంద్రబాబు నాయుడు లాగా ప్రజల్లోకి వెళ్ళగలిగారా? ఇంట్లోకి ప్రతి ఇంట్లోకి సమస్యలు తీర్చగలిగారు. నేను డైరెక్ట్ గా నేను లక్ష్మణ్ ని డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నా. గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా లక్ష్మణ్ గారు 1 మినిట్ మీరు జస్ట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సురేంద్ర గారు టైం అయిపోయింది. రూపాయి సహాయం చేసే సందర్భం ఉంది. లక్ష్మణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. నాయుడు గారు ఒక నిమిషం. నాయుడు గారు ఇందాక చక్కటైన ప్రశ్న వేశారు. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదని. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు. కానీ మీరు చేయొచ్చు కదా, బాధ్యతమైన ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం చేయొచ్చు. రైట్ మొత్తంగా చర్చలో పాల్గొన్న మస్తాన్రావు గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా సురేంద్ర నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి ఉన్నా ప్రతిపక్ష పార్టీ నుంచి ఉన్నా నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు ఏవైతే పనులు అవ్వాలో ఆ పనులు దగ్గరుండి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన ఉంటుంది. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.